హాయ్ నమస్తే అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ మాల్ హైదరాబాద్. ఇక్కడ వారం ప్రతి గురువారం ఆక్షన్ అయితే ఉంటుంది, వేలంపాట జరుగుతుంది. ఇవి ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ ఇక్కడ వేలంపాట తెస్తారు. ఈ వేలంపాటలో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఎంట్రీ వచ్చేసి 20,100 క్యాష్ రూపంలో డిపాజిట్ చేసి మీకు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుని అలా ఉంటుంది. ఒక రిజిస్ట్రేషన్ మీద ఇద్దరిని మాత్రం అలా చేస్తారు. ఇక్కడ ఉన్న అన్ని వెహికల్స్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఉంటాయి. ఎలాంటి వారంటీ గ్యారంటీ ఇవ్వరు. ఎలాంటి ఫైనాన్స్ ఆప్షన్ కానీ ఈఎంఐ ఆప్షన్ కానీ రాదు. ఫుల్ పేమెంట్ చేసుకోవాలి, అది కూడా విత్ ఇన్ 7 days లోపే. ఈ వెహికల్స్కి మీటర్ రీడింగ్ అని ఇంజన్ కండిషన్ అని మెన్షన్ చేయరు. ఆప్షన్ టైంలో తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన క్లిప్స్ లాస్ట్లో పెడతాను, చెక్ చేయండి. ఫస్ట్ వెహికల్ లాట్ నెంబర్ 88 2015 మోడల్ 2015 టయోటా ఇన్నోవా 2.5G వెర్షన్ ఇది. దీనికి లైఫ్ టైం ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఓన్లీ ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు. ఆర్టీఏ ఫార్మ్స్ అంటే ఫార్మ్ 35 కానీ 36 కానీ. ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. మీటర్ రీడింగ్ ఇంజన్ కండిషన్ మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ ఆప్షన్ టైంలో 4,50,000 నుంచి 5,00,000 మధ్య చెప్పారు. 4,50,000 to 5 lakhs. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. ఆప్షన్ టైంకి ప్రైస్ అనేది తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఆప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ లాట్ నెంబర్ 86 2017 మోడల్ 2017 టయోటా ఇన్నోవా క్రిస్టా. ఇది వెర్షన్ అయితే మెన్షన్ చేయలేదు. దీనికి లైఫ్ టైం ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఆర్టీఏ వచ్చేసి నంద్యాల ఆర్టీఏ. ఏపీ వెహికల్ ఇది. ఏపీ వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది. తెలంగాణ వాళ్ళు తీసుకోవాలంటే మళ్ళీ రోడ్ ట్యాక్స్ అవన్నీ పే చేసుకోవాలి. దీని ప్రైస్ వచ్చేసి ఆప్షన్ టైంలో 14 లక్షల నుంచి 15 లక్షల మధ్య చెప్పారు. 14 lakhs to 15 lakhs. ఈ వెహికల్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనకు బుక్లెట్ ఇస్తారు రిజిస్ట్రేషన్ అప్పుడు. ఆ బుక్లెట్లో మెన్షన్ చేస్తారు. వీటి మీద ఏమైనా పెండింగ్ ఛాన్స్, పర్మిట్లు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్లు ఏవి పెండింగ్ ఉన్నా కొన్న కస్టమరే పే చేసుకోవాలి, వాళ్ళైతే పే చేయరు. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 87 2016 మోడల్ 2016 టయోటా ఇన్నోవా 2.5G వెర్షన్ ఇది. దీనికి లైఫ్ టైం ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇంజన్ కండిషన్ మాత్రం ఫేర్లో ఉంది. దీని ప్రైస్ ఆప్షన్ టైంలో 6 లక్షల నుంచి 6,50,000 మధ్య చెప్పారు. 6 lakhs to 6,50,000. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న వెహికల్స్కి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ వెహికల్ తీసుకుంటే 2.5% సర్వీస్ ఛార్జ్. ఆ 2.5%కి 18% GST ఉంటుంది. లక్షకి 2,950 రూపాయలు సర్వీస్ ఛార్జ్ అయితే పే చేయాలి ఈచ్ వెహికల్కి. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 89 2013 మోడల్ 2013 టయోటా ఇన్నోవా 2.5G వెర్షన్ ఇది. దీనికి ట్యాక్స్ వచ్చేసి 2025 మార్చ్ వరకు ఉంది. ఫ్యూయల్ టైప్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్ ఓన్లీ ఆర్టీఏ ఫార్మ్స్ మాత్రమే ఇస్తారు. ఇన్సూరెన్స్ అప్ టు డేట్ ఉంది. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ నార్త్ ఆర్టీఏ. మీటర్ రీడింగ్ వచ్చేసి 1,00,000 కిలోమీటర్ తిరిగింది. ఇంజన్ కండిషన్ కూడా ఫేర్లో ఉందని మెన్షన్ చేశారు. ఇది వేలంపాట టైంలో 3,86,000 సేల్ అయిపోయింది. 3,86,000 సోల్డ్. ఇవి ఇక్కడ ఉన్న టయోటా ఇన్నోవా కార్స్. వీటి ప్రైస్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవ్రీ వీక్ కొత్త వెహికల్స్ వస్తూనే ఉంటాయి. వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మన ఛానల్లో. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది వాళ్ళకి, సెకండ్ హ్యాండ్లో వెహికల్ తీసుకున్న వాళ్ళకి. వన్స్ మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆప్షన్ అనేది 12:30 or 1కి స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీగా. సో ఆ టైంలో ఒక్కొక్క వెహికల్ ర్యామ్ మీదకి వస్తాయి. అప్పుడు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీటర్ రీడింగ్ ప్లస్ ఇంజన్ కండిషన్ అనేది. ఎందుకంటే ఇంజన్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వెహికల్కి 15 to 20 minutes టైం అయితే ఉంటుంది. ఆ టైంలో మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వెహికల్స్ని. సో ఈ విధంగా ఆప్షన్లో ఎన్ని వెహికల్స్ ఉంటాయి అన్ని వెహికల్స్ ఈ ర్యామ్ మీదకి వస్తాయి. కొన్ని రన్నింగ్ కండిషన్లో లేని వెహికల్స్ కూడా ఉంటాయి. అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు రన్నింగ్ కండిషన్లో లేని వెహికల్స్. సో అవి చెక్ చేసుకున్న తర్వాత ఆప్షన్లో అయితే పార్టిసిపేట్ చేయండి క్లియర్గా.